ఈ రోజు మహాభారతంలోని 102వ అధ్యాయం. మానవుడు తను కోరినది పొందే వరకు దానిని వెంబడించి పొందిన వెంటనే తృప్తి చెంది మరలా కొత్త కొత్త కోరికలకు దుఃఖాలకు లోపడి శాంతిని పొందలేకపోతున్నాడు. క్షత్రియులు శత్రువులతో యుద్ధం చేసి వధించడం ధర్మమే అయినా తమ బంధువులను సోదరులను చంపి వారి దుఃఖానికి కారణమై సంపదలు పదవులు పొందడం వల్ల ఏమి ఆనందం వస్తుంది? యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు తమ మనసులో భావాలను కృష్ణుడికి తెలిపాడు. కృష్ణుడు అర్జునుడికి మానవుడి కర్తవ్యాలను తెలిపారు. కానీ అర్జునుడు చెప్పినది కూడా నిజమే. పాండవులు కౌరవుల్ని ఓడించి రాజ్యాన్ని పొందారు. వాళ్ళు తమ ధర్మాన్ని ఆచరించారు. కానీ వాళ్ళు విజయం వల్ల ఆనందాన్ని పొందలేదు. పాండవులు యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని పొందిన తర్వాత వారు ధృతరాష్ట్రుణ్ణి ఎలా చూసుకుంటారు అని జనమేజయుడు అడిగాడు. జనమేజయుడికి వైశంపాయుడు వ్యాసుడు రచించిన మహాభారతాన్ని చెప్పసాగారు. పాండవులు ధృతరాష్ట్రుణ్ణి చాలా గౌరవంగా చూసుకున్నారు. వాళ్ళు అతిథిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు. వాళ్ళు అతిథిని అవమానపరచలేదు. యుధిష్ఠిరుడు అతడి అనుమతి లేకుండా ఏ పని చేయలేదు. 100 మంది కొడుకులను కోల్పోయిన గాంధారిని కుంతీదేవి చెల్లెల్లాగా చూసుకుంది. ద్రౌపది వాళ్ళిద్దరిని గౌరవంగా చూసుకుంది. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి ఇంటిని అన్ని రకాల సౌకర్యాలతో అలంకరించారు. కృపాచార్య ధృతరాష్ట్రుడితో ఉండి ఆయనకి సహాయం చేశారు. వ్యాసుడు ధృతరాష్ట్రుడికి పూర్వకథలను చెప్పి ఓదార్చారు. యుధిష్ఠిరుడు రాజ్య వ్యవహారాలను ధృతరాష్ట్రుడి అనుమతితో నడిపించారు. అతడు ధృతరాష్ట్రుడిని కుటుంబ పెద్దగా గౌరవించారు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడితో ఎప్పుడు గౌరవంగా మాట్లాడేవాడు. అతన్ని బాధ పెట్టే మాటలు ఎప్పుడూ అనలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని రాజులు హస్తినాపురానికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడిని గౌరవించేవారు. అతడు ఇంకా రాజే అన్నట్లు గౌరవించేవాళ్ళు. యుధిష్ఠిరుడు తన సోదరులకు ధృతరాష్ట్రుని బాధ పెట్టవద్దని చెప్పారు. వాళ్ళల్లో భీముడు తప్ప అందరూ అలాగే చేశారు. భీముడు కొన్నిసార్లు ధృతరాష్ట్రుడి మాటలు లెక్క చేయలేదు. అతడు ధృతరాష్ట్రుడి మాటలు వినకుండా మాట్లాడేవాడు. దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు చేసిన దుష్కార్యాలను అతడు ఎప్పుడూ మర్చిపోలేదు. గాంధారి భీముడు అలా మాట్లాడేటప్పుడు బాధపడేది. కానీ ఆమె ఓర్పుతో భరిస్తూ కుంతీదేవిని చూసేది. కుంతీదేవి ధర్మానికి నిలయం. ఆమెను చూస్తే గాంధారికి ఓర్పు వచ్చేది. అలా 15 సంవత్సరాలు గడిచాయి.